ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయిపోయింది. జూలై 1 శుక్రవారం ఫ్రెష్గా ఎంట్రీ ఇచ్చేసిన 2011 పాతదైన కొత్తగా కనిపిస్తోంది. యూటర్న్ తీసుకున్న పరిస్థితులన్నీ ఈ జూలై 1 జనవరి 1ని మరిపించేలా చేస్తున్నాయి. ఒక ముందడుగు మైనస్ ఒక వెనకడుగు పక్కన ఈజ్ ఈక్వల్ టు పెడితే దాని పేరు యూటర్న్. అపాయకరమైన పరిస్థితుల నుంచి గట్టెక్కించి ఎవరినైనా సేఫ్ మోడ్లో ఫిక్స్ చేసే ఏకైక మార్గం యూటర్న్. ఉద్యమంలో ఎవరు ముందు ఎవరు వెనక ఈ పెనుగులాటలతోనే రాజకీయాలు నడపడం అలవాటు చేసుకున్న తెలంగాణ పార్టీలన్నీ ఇవాళ ఏకతాటి కోసం వెతుకులాట మొదలు పెట్టుకున్నాయి. జానారెడ్డి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన కేసీఆర్ను చూడగానే పొలిటికల్ జేఏసీ పురుడు పోసుకున్నప్పటి సీన్ రిపీట్ అయిందా అనిపించింది. సెంటిమెంట్ అనబడే సిమెంట్ రోడ్డు మీద పార్టీలు తీసుకుంటున్న యూటర్న్ ఇది. రాజీనామాలైనా రాస్తా రోకోలైనా కలిసి చేద్దామన్న కంబైన్ స్లోగన్తో కేసీఆర్ కొత్త స్కెచ్ గీసే ఉంటారు. లేకపోతే మొన్నొకసారి కాంగ్రెస్ను బలోపేతం చేస్తే తప్పు లేదని ఆ తర్వాత నాలిక ఖర్చుకున్న కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారా అన్నది ఒక పెద్ద అనుమానం. వెంటనే తెలంగాణ రావాలంటే కాంగ్రెస్ను కౌగిలించుకోవాల్సిందేనన్న ఢిల్లీ ఖబర్ కేసీఆర్ను తొందర పెట్టినా పెట్టుండొచ్చు. విలీనాల సీజన్ను కంటిన్యూ చేయడమే కాంగ్రెస్ స్ట్రాటజీ అయితే తెలంగాణ మీద ఢిల్లీ ఓ డెసిషన్కు వచ్చేసినట్లేనని ఆశావాదులు ఆశించుకుంటున్నారు. క్లైమాక్స్ సీన్లను బాగా పండించడం కోసమే మొన్నటికి మొన్న డిప్యూటీ దామోదర్, ఇవాళ ఒరిజినల్ కిరణ్ కుమార్ మేడంతో మంతనాలు ఆడారంటే అది ఓవర్ స్పెక్యులేషన్ కాకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా విభజనవాదం వేడెక్కిన మాట మాత్రం ఈ రాజీనామాలు డెడ్ లైన్ వార్తల సాక్షిగా నిజం. జూలై 1కి జూలై 8కి వారం రోజుల కంటే పెద్ద గ్యాపేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకుని పీడిస్తున్న సమస్య కూడా ఇదే. పార్టీ విధి విధానాలు రాసుకోవడం అంటే ఇడుపులపాయలో ప్లీనరీ ఏర్పాట్లు చేసుకున్నంత ఈజీ కాదని జగన్మోహన్ల వారికి తెలుసు. ఢిల్లీ కాంగ్రెస్ అనే తెలుగు సీరియల్ జూలై ఆఖరుకు కానీ క్లైమాక్స్కు చేరే అవకాశం లేదు. అందుకే ఆ ఒక్కటి అడక్కు అంటూ పార్టీ మేనిఫెస్టోను తూతూ మంత్రాలతో నింపేస్తారని, దాటవేతనే ఆశ్రయిస్తారని అందరూ విశ్లేషించుకుంటున్నారు. ఇది జగన్ తీసుకుందామనుకుంటున్న టెక్నికల్ యూటర్న్. అప్పటిదాకా ఈ గ్యాస్ మంటనే వెలిగించుకోవాలన్నది ఆ పార్టీ ప్రయత్నం. అనంతపురం ఓదార్పు యాత్ర నుంచి పెద్దగా బాపుకున్నదేమీ లేదు కనుక అనంతపురం మహాధర్నాతోనైనా మ్యాజిక్ చేయొచ్చని జగన్ గ్రూప్ ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఉక్కుపాదం కూడా సిద్ధమవుతున్నట్లు, దిక్కులు పిక్కటిల్లుతున్నట్లు ఎక్కడి నుంచో ఒక శబ్దం. మిలీనియం మార్చ్ తర్వాత వెనక్కు వెళ్లిపోయిన కేంద్ర బలగాలు ఇప్పుడు ఏపీ సైడ్కి యూటర్న్ తీసుకుంటున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలు జనానికి ఒక్కసారిగా భయాన్ని గుర్తు చేశాయి. సమస్యాత్మక జిల్లాల్లో అలీవ్ గ్రీన్ యూనిఫామ్ కవాతు చేస్తున్న దృశ్యం కూడా అక్కడక్కడ కనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే డీజీపీ సీట్ కూడా మారిపోయింది. ముగ్గురు సీనియర్లను తలదనుకుని కిరణ్ కుమార్ సిఫార్సుతో కోస్తాంధ్ర నుంచి దిగుమతైన పోలీస్ బాస్ దినేష్ రెడ్డికి షరా మామూలుగానే సవాళ్లే స్వాగతం పలికేశాయి. ఒకవేళ వేర్పాటు జ్వాల అనేది రగులుకుంటే భద్రత మీద భరోసానిస్తారా, లేకపోతే బర్ణాలు రాసుకుంటారా? ఫ్యూచరే చెప్తుంది. కానీ వేడెక్కిన ఉద్యమం ఉన్మాదపు రంగు పులుముకుంటే సహించడానికి ప్రభుత్వమే కాదు, ఈసారి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. వారసుడిని ప్రకటించుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న మెగాస్టార్ 2 రోజుల్లో తుచ్ అనేశారు.
తన 150వ సినిమా మీద అభిమానులకున్న ఆశల్ని సజీవంగా ఉంచేశారు. కాకపోతే అమితాబ్ గెస్ట్ రోల్లో కనిపిస్తేనే అంటూ అక్కడో ట్యాగ్ లైన్ పెట్టేశారు. రాజకీయాల్లో చాలా సీరియస్గా ఉన్న నాకు ఇప్పుడు మళ్ళీ సినిమాల వైపు దృష్టి సారించడం అంత సబబు కాదు, అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఆ కోరిక నా కోరిక మీ కోరిక తీర్చేందుకు రామ్ చరణ్ ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఆ గ్యాప్ను తను ఫిలప్ చేయాలని, ఆ సంతోషాన్ని నా 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 యొక్క దీన్ని కూడాను తన ద్వారా మీకు వినోదం లభిస్తుందని ఆశాభావంతో వ్యక్తం చేస్తున్నాను. మీ పర్యవేక్షణ, రామ్ గోపాల్ పర్యవేక్షణ, మీ డైరెక్షన్, అమితాబ్ గారు ఒక చిన్న గెస్ట్ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది. Yes, I confirm that if they make the film, I will play a guest role in the film. Thank you. యూటర్న్ తీసుకోవడం ఆయనకు అలవాటైన సమాచారమే అయినా క్రోకడైల్ ఫెస్టివల్కు జడుచుకున్నారన్న అభియోగం మాత్రం చిరంజీవిని వదిలిపెట్టలేదు. ఫ్యాన్స్ కనుక తిరగబడితే ఉన్న ఆ 18% ఓట్లు కూడా గల్లంతవుతాయని భయపడ్డారని అడపా దడపా తెర మీద కనిపిస్తుంటేనే తన పట్ల జనంలో ఉన్న కరిష్మాలో తరుగుదల ఉండదన్న జ్ఞానోదయం ఆలస్యంగా అయ్యుండొచ్చని పుట్టింటి పార్టీ అత్తింటి పార్టీ వెనకేసుకు రాక తప్పలేదు. మరీ ఇన్నిసార్లు ఊగిసలాడితే ఊసర వెల్లులన్న ముద్ర పడుతుందేమోనన్న కనీస ఆందోళన కూడా లేకపోవడమే వీళ్ళ స్పెషాలిటీ. సొంత ఇంటికే కన్నాలేశారన్న అభియోగాల నుంచి సత్యసాయి ట్రస్ట్కు విముక్తి దొరికేలా లేదు. మహాసమాధి నిర్మాణం దగ్గరే దొరికిపోయిన ట్రస్ట్ దొంగల్ని అటు పోలీసులు ఇటు మీడియా చీల్చి చెండాడేస్తోంది. పట్టుపడ్డ ఆ 35 లక్షల గురించిన కట్టుకథల్ని బిట్లు బిట్లుగా చెబుతున్న ట్రస్ట్ సభ్యుల్ని భక్త కోటి అనుమానపు చూపులతో చంపి పడేస్తోంది. హోంమంత్రి చిదంబరానికి ఆప్త మిత్రుడని చెప్పుకున్న శ్రీనివాసన్కు పుట్టపర్తి పోలీసులు నీళ్లు తాగించకుండా వదల్లేదు. ప్రశ్న మీద ప్రశ్న, మొత్తం 98 ప్రశ్నలేసి సమాధి నిర్మాణ దాతల్లో 5 పేర్లని బయటికి తీయగలిగారు పోలీసులు. సత్యసాయి శివైక్యం చెందగానే ఆయన ట్రస్టుకు, ఆయన కొలువున్న పుట్టపర్తికి ఇంత దుర్గతి పట్టడం మాత్రం బాధాకరం. ₹50 ఓన్లీ అంటూ మధ్య తరగతి నెత్తిన గ్యాస్ బండతో మోదిన ఆయిల్ మంత్రి అంతరంగం అంతుపట్టకుండా ఉంది. అసలే ధరాఘాతంతో తల్లడిల్లుతున్న ఆమ్ ఆద్మీని ఈ విధంగా కంతుల వారీగా హింసించడం ఏమిటని జనంతో పాటు పార్టీలు కూడా నిరసన కార్యక్రమాలతో బానే నిలదీశాయి. అయితే హజారే హల్చల్కు బటన్ నొక్కేసి సైలెన్స్ మోడ్లో పెట్టడం కోసమే కేంద్రం గ్యాస్ పొయ్యి వెలిగించిందని, ఈ చలి కాచుకునేలోగానే లోక్పాల్ లొల్లి సద్దు మణుగుతుందని జైపాలుడు ఆశించినట్లు ఒక ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్. కానీ ఆగస్ట్ 16 డెడ్ లైన్ మీదనే కూర్చున్న అన్నా హజారే చావో రేవో డైలాగ్ను రిపీట్ చేస్తూనే ఉన్నారు. అంతా సద్దు మణుగుతుందన్న ధీమా మాత్రం మన్మోహన్ సింగ్లో సన్నగిల్లకుండా ఉండిపోయింది. పత్రికా సంపాదకులతో పిచ్చాపాటి జరిపిన ప్రధాని పప్పెట్ను కాదంటూనే అమ్మ పాట పాడుకున్నారు. రాహుల్ కోసం పదవీ త్యాగానికి సిద్ధమన్నారు. అమ్మ చెబితే సీటు ఖాళీ చేస్తానని కూడా చెప్పారు. నువ్వెన్నైనా నువ్వు కీలు బొమ్మవేనన్న విపక్ష బాణాలకు ఆయన దగ్గర బదులున్నట్లు మాత్రం కనిపించదు. మూడు సినిమాల ముగ్గురు మొనగాళ్ల కథ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్లోకి మాఫియాను పరిచయం చేశారన్న ఎలిగేషన్స్ మీద సింగనమలను సి కళ్యాణ్ని సిఐడి చెరబట్టేసింది. పనిలో పనిగా సూరి హత్యతో లింకులున్నాయన్న అనుమానాల్ని కూడా ఇంట్రాగేషన్ లిస్ట్లో చేర్చేసింది సిఐడి. నేను అమాయకుణ్ణి, నాకేమీ తెలీదు లాంటి ఫిక్స్డ్ స్టేట్మెంట్లను పోలీసులే కాదు టాలీవుడ్ కూడా నమ్మడం లేదు. వాళ్లకు బాసటగా నిలబడానికి ఇండస్ట్రీలో ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
పోకిరి జగన్నాథ్కు ఇవాళే రెండవ అగ్ని పరీక్ష. అరడజను పైగా బ్లాక్ బస్టర్స్నిచ్చి ఈజీగా ఇంట గెలిచిన పూరి బాలీవుడ్లో చేసిన తొలి ప్రయత్నం థియేటర్ల దాకా వచ్చేసింది. తన థర్డ్ ఇన్నింగ్స్ కోసం క్రీజ్లో నిలిచిన బిగ్ బి ఫ్యూచర్ని కూడా పూరి తీసిన బుడ్డా సినిమానే తేల్చాలి. वो लाल बोतल देख रहा है? सोच समझ के जरा सामने तू आ, सोच समझ के जरा तेवर दिखा, सोच समझ के जरा क्वेश्चन पूछ, दे दूंगा मुट्ठी से जवाब. ए बुड्ढे, अबे बुड्ढा होगा तेरा बाप. సినిమా ఫలితం సంగతి కాసేపు అలా పక్కన పెడితే నోరు మందం డైరెక్టర్ల జాబితాలో ఆర్జీవికి తోడుగా మన పూరి జగన్నాథుల వారు కూడా చేరిపోయారు. ఫ్యూచర్ మీద తీపున్న దర్శకుడెవడు సందేశాత్మక సినిమాలు తీయడన్న పూరి డైలాగ్ టాలీవుడ్లో ఒక జర్క్ క్రియేట్ చేసింది. ఎందుకు బ్యాడ్ అవుతుందంటే మంచి సినిమా తీద్దాం అంటే కొన్ని కమర్షియల్ సినిమాలు తీసినాక ఎవరికైనా రైటర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు నాకు మంచి కథ రాద్దాం మంచి సినిమా తీద్దాం 10 మందికి పనికి వచ్చేది ఆ 10 మందికి పనికి వచ్చేది ఆలోచన ఆడికి ఎప్పుడైతే వచ్చిందో అక్కడి నుంచి నాశనం స్టార్ట్ అవుతుంది. సో ఎనీ బిగ్ డైరెక్టర్ ఫ్లాప్లు కానీ అక్కడే స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు దాని తర్వాత వాళ్ళు కమర్షియల్ డైరెక్టర్ కాదు. సో అందుకే మంచి సినిమాలు దిగుని ఉండదు. బిగ్ డైరెక్టర్గా రెస్పాన్సిబిలిటీని భుజం మీదకెత్తుకోవాల్సిన దిగ్గజాలు ముళ్ళ మార్గంలో ముందుకెళ్లడం ఏంటన్నది క్రిటిక్స్ నిలదీత.